దీనమ్మ ఇది ఎందుకుందో ఏమో సీరియల్ ఇది ఉంటే నాకు టెన్షన్ వస్తుంది. ఏం చూస్తాం మమ్మీ, బోరింగ్ సీరియల్. మంచిగా నెట్ఫ్లిక్స్ ప్రైమ్ పెట్టి మంచి సినిమాలు చూసాం. అన్నాడు అక్కడన్నాడు. అరే అట్లా అంటావేంది మమ్మీ, మంచి వెబ్ సిరీస్ చూసాం మనం. ఏయ్ నువ్వేందే నాకు చెప్పేది? నువ్వేం చెప్తే నేను అది చూడాలా? నాడా గింత లేవు కానీ నాకు చెప్తున్నావు నువ్వు. ఈ సీరియల్ చూస్తే నెత్తి నవ్వడం తప్ప ఇంకేం రాదు మమ్మీ. మంచిగా వెబ్ సిరీస్ చూసాం, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏసి మూతి మీద గుద్దిన అనుకో మూతి పనులు రాలుతాయి. నా సీరియల్ గురించి నువ్వేదే చెప్పేది? అన్నాడా అక్కడన్నాడా. మంచిగా చెప్పినా కూడా ఇంతే చేస్తుంది మమ్మీ. అబ్బా మమ్మీ సీరియల్ చూస్తున్నావు ఏంది మమ్మీ? నువ్వు క్రికెట్ పెట్టు కదా మమ్మీ. అఖిల్ బెట్ట సీరియల్ చూస్తున్నా కదా బెట్ట. మమ్మీ ఊగా మమ్మీ ఏం సీరియల్ సుత్తి సీరియల్ పిచ్చిలు వేస్తుంది అంతా పిచ్చిలేని డ్రామా ఉంటుంది అంతా. పోనీలే నా కొడుకే అంతే అంటావా? అంతే మమ్మీ అంతే. మంచి క్రికెట్ పెట్టు చూద్దాం. తీసేయి మమ్మీ తీసేయి, సీరియల్ తీసేయి, డొక్కల సీరియల్. సీరియల్ అట్లా అనకు బెట్ట. నీ క్రికెట్ కావాలి కదా, క్రికెట్ పెడతా. పెట్టు క్రికెట్ పెట్టు. వెరీ గుడ్. అలా చూసా క్రికెట్ చూడు, ప్రతి బాల్ ప్రతి షాట్ మంచిగా ఎట్లా చూపిస్తారు. ఆ క్రికెట్ ను చూసి రేపన్నా నేను కూడా క్రికెటర్ కావచ్చు మమ్మీ. అదే సీరియల్ చూసాం అనుకో మొత్తం అదే లోళ్ళు ఉంటుంది ఇంట్లో. సో తెలివిగా ఆలోచించు మమ్మీ. అవును బెట్ట క్రికెటే చూద్దాం. మమ్మీ క్రికెట్ చూసినావేంది అఖిల్తోని? నేను దీమన్నప్పుడేమో తీయలేవు నీ సీరియల్. పో అక్కడ బా. మమ్మీ సిక్స్ మమ్మీ సిక్స్ చూడు. ఎప్పుడైనా 500 నోట్ చూసినావా? ఎక్కడ ఇస్తాం 500 నోటు? డాడీ ఇచ్చిండు నాకు. డాడీ 500. అమ్మో డాడీ ఇచ్చిండు నీకు? నీకేంటి ఇచ్చిండు? 10 రూపాయలా? ఏం కొన్నావు? అవును 10 రూపాయలు ఇచ్చిండు. 10 రూపాయలు డైరీ మిల్కా? చూసుకో 500 నోట్. ఎప్పుడైనా చూసినావో లేదు? ఓకే ఓకే చెప్తా, నీ సంగతి చెప్తా చూడు. మమ్మీ మమ్మీ స్వామికి తెలుసా? సౌమ్య రావే. ఏమైంది మమ్మీ, ఎందుకు పిలిచినావు? అఖిల్గా తీసుకురా 1000 రూపాయలు. 1000 రూపాయలు? 1000 రూపాయలు మమ్మీ? ఎప్పుడన్నా చూసినా సౌమ్య? ఇక ఒక 500 నోటు కాదు, 2 500 నోట్లు. 2 500 నోట్లు చూసినావా? 1000 రూపాయలు. మమ్మీ నాకు కూడా ఇయ్యి మమ్మీ. నీకేందే ఇచ్చేది? పో మీ డాడీ నడకపో. నువ్వు కూడా ఇవ్వాలి నాకు. నా కొడుకుకు 1000 రూపాయలు ఇస్తా, 2000 ఇస్తా, 3000 కూడా ఇస్తానే. నీకేందే ఇచ్చేది? పో. అఖిల్ బెట్ట 1000 రూపాయలు సరిపోతాయా? ఇంకో 1000 రూపాయలు ఇవ్వనా? సరిపోతాయి మమ్మీ సరిపోతాయి. 1000 రూపాయలు సరిపోతాయి ఇప్పటికైతే. మమ్మీ ఈ బట్టలు చూడు బాగున్నాయి కదా? బాగున్నాయి. బాగున్నాయి అంటావేంది? పైసలు బాగాలేవు. బట్టలు మంచిగా ఉన్నప్పుడు పైసలు చూడొద్దు మమ్మీ. అట్లాంటప్పుడు సంపాదించి కొనుక్కో. జరా పైసలు ఇస్తే షాపింగ్ కోతా. బట్టలు అన్నీ లూజ్ అయినాయి, పక్కగైనా కదా నేను. ఇచ్చిండుగా మీ డాడీ 500 నోటు. పో కొనుక్కోపో. ఏమొస్తే మమ్మీ 500కి చెప్పు. కొన్ని నువ్వు కూడా యాడ్ చేయొచ్చు కదా నాకు. ఏంది చంద్రాస్తున్నావా? డాడీ 500 ఇస్తే నువ్వు 1 రూపాయి ఇచ్చినావు. కోటికో మస్తు దొరుకుతాయి. కోటికా? మిమ్మల్ని అడిగే బదులు నేను డాడీని అడిగిపోతా. మమ్మీ ఏమైంది బెట్ట ఇట్లా వచ్చినావు? ఇలా షాపింగ్ పోదాం కదా మమ్మీ. మసలు లేదు వేసుకొని ఇంకా బట్టలు కూడా లేవు. ఇక పాత బట్టలు అయిపోయినాయి. మొన్ననే నేను 10 నెలలే కొన్నది, పాతగా అయిపోయింది అప్పుడే. షాపింగా? సరే నాకేదేంటి షాపింగా బెట్ట? మన ఇద్దరం పోయేద్దాం నాడు. ఇద్దరం షాపింగ్ చేద్దాం నాడు. మమ్మీ జర ఏదో ఒకటి చెప్పి సంబలాంచుకో మమ్మీ. నా జోలికి రావద్దు, ఇప్పుడే చెప్తున్నా. చెప్పి మాట్లాడుకో నువ్వే. నేను అడుగుతానేమో పైసలు లేవన్నావు షాపింగ్కి. మీ దగ్గర ఎడికించి వచ్చినాయి ఇప్పుడు? మేమంటే యూట్యూబర్ ఫేమస్. మేము మంచి మంచి బట్టలు వేసుకోవాలి, అక్కడిక్కడ తిరుగుతాం. నీకెందుకే చింపి జుట్టుదానా? నువ్వు ఏ బట్టలు వేసుకున్నా అట్లనే ఉంటావు. కోతికి బట్టలు దొరికినా కోతిలానే ఉంటావు. అంతే కరెక్ట్ మమ్మీ, కరెక్ట్ చెప్పినావు నువ్వు, కరెక్ట్ అంతే. మంచిగా ఉందిగా మీ ఇద్దరు పని, తల్లి కొడుకుల పని. ఉంటుంది పో మీ డాడీ దగ్గరికి. నువ్వు చెప్పు బెట్ట 10,000 సరిపోతాయా? 10,000
నాకు రూపాయి ఇచ్చిర్రు. 10,000 ఏం సరిపోతాయి మమ్మీ, 15,000 తీసుకురా. పోదాం మనం, ఫుల్ షాపింగ్ చేద్దాం. అమ్మా అఖిల్ పెట్ట ఎండలు బాగా అలసిపోయి వచ్చినావు. నిమ్మకాయ జ్యూస్ దాగు. థ్యాంక్స్ మమ్మీ. అమ్మా జర చల్లగా ఉంది. థ్యాంక్స్ మమ్మీ, నిమ్మకాయ జ్యూస్ చేసి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎండలో పని చేసి వచ్చినావు కష్టపడి. నిమ్మకాయ జ్యూస్ బాగుందా? బాగుంది మమ్మీ. ఇంకోటి తీసుకురా. ఇది అయిపోయినాక తీసుకురా మమ్మీ. తీసుకొస్తా. అమ్మా ఎన్ని బట్టలు. షా ఎంత ఉండే పైన, షా ఎంత ఎండ ఉండే పైన. అక్కి నీ చేసి లేదది నిమ్మకాయ జ్యూస్ ఎవరు చేసి ఇచ్చిరు? నేనే చేసిన. మమ్మీ చేసి ఇచ్చింది. నేను బయట ఎండలో పోయేసిన కదా సౌమ్య, మమ్మీ చూసి తట్టుకోలేక ఆల్రెడీ నేను రాకముందే నిమ్మకాయ జ్యూస్ ప్రిపేర్ చేసి పెట్టింది తెలుసా కదా మమ్మీ. మమ్మీ నాకు కూడా చేసేయచ్చు కదా మమ్మీ. 4th floor పోయి బట్టలు తీసుకుని వచ్చిన నేను. మస్తు అలసిపోయిన ఎండలా. ఆడుంది పిండుకొని తాగుపో. నీకు కావాలా బిడ్డ ఇంకోటి? అగో నాకు కూడా చేసేయచ్చు కదా మమ్మీ, అఖిల్కి చేసేస్తున్నప్పుడు. ఇంకోట మమ్మీ చేసి తీసుకొస్తావా? తీసుకొస్తా. మరి సౌమ్యకి? ఆమె చేసుకుంటుంది. ఆమె చేసుకుంటుందా? చేసుకుంటుంది. సరే బాగున్నా వద్దా? తీసుకురా మమ్మీ. పొద్దున్న తీసుకొస్తా. ఏ సౌమ్య, ఇది పచ్చిగానే ఉంది కదా, ఎందుకు తెచ్చినావు ఇక్కడ? పోయి ఆరైపో. ఒక్కటి ఆరలేదు మమ్మీ, పైనుంచి అన్ని గనం తీసుకొచ్చిన, అది చూసలేవు కానీ అది ఒక్కటి ఆరలేదు అని తిడుతున్నావు. మమ్మీ ఏం వండుతున్నావు? ఏమంటా నీకెందుకే? మజాక్ ఆడింది చాలు, ఏం వండుతున్నావు చెప్పు. సరే ఏమండాలి నువ్వు చెప్పు. ఎండాకాలం కాబట్టి పెరుగు చారు చెయ్యి, ఇంకా పచ్చిపులుసు చెయ్యి. నేను మంచిగా కూర వండుదాం అనుకున్నా, మేము పెరుగు చారు పచ్చిపులుసు అంటున్నావు. ఎండాకాలం మమ్మీ గట్టి కూరలు ఎందుకు చెప్పు. నువ్వు చెప్తున్నావు నాకు, ఇంత లేవు కానీ. మమ్మీ ఎండాకాలమే చల్లగా ఉంటది, పెరుగు చారు చెయ్యి. నాకు చెప్తుంది ఈమె. అన్నాడు ఏమైంది మమ్మీ, సౌమ్య ఎందుకు తిడుతున్నావు? చూడరా ఆ కూర చెప్తుంది. సరే ఏమంటున్నావు మమ్మీ? నువ్వు చెప్పి పెట్ట ఏమండాలి? ఒక పని చేయి మమ్మీ, ఏమంటుంది తెలుసా? పెరుగు చారు మమ్మీ, ఇంకా పచ్చిపులుసు చేయి మమ్మీ, తెలుసా? అంతే అంటావా బిడ్డ? మమ్మీ ఎండాకాలం మమ్మీ, పెరుగు చారు పచ్చిపులుసు వండినావు అనుకో సరే కడుపులో చల్లగా ఉంటుంది. గట్టి కూరలు వండినావు అనుకో అవి ఇవి కడుపులో టైట్ అవుతుంది. మళ్ళీ ఎండాకాలం అవసరమా చెప్పు? పెరుగు చారు ఇంకా పచ్చిపులుసు వండు, సరేనా? నువ్వు చెప్పిందే చేస్తా బిడ్డ. వెరీ గుడ్ మమ్మీ. నాడు అవి ఇవి చెప్తున్నావు, నాడు వండు మమ్మీ, వండు. సరే ఆ కిలిగాడు చెప్పిందే వండుదాం. మరి నేను చెప్పింది ఏంది? నేను కూడా అదే చెప్పినా కదా. ఆడు చెప్పింది వేరు, నువ్వు చెప్పింది వేరు. మమ్మీ దా, మమ్మీ దా దా చెప్పు. పోంతి మమ్మీ ఉండంతి. సో గైస్ ఈ వీడియో ఎందుకు అట్లా చూస్తున్నావు? సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, ఓకేనా? బాయ్ గైస్, బాయ్. బాయ్. నీ బాయ్ ఎవరికి అక్కడ బాయ్ గైస్, బాయ్.